అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ఇటీవలి కాలంలో నోటి దురుసుతనం ఎక్కువైంది. ఎదుటివారిని చులకన చేసి మాట్లాడడం, ఉన్న మిత్రులను దూరం చేసుకోవడం ఆయనకే చెల్లింది. తాజాగా ఆయన G7 సమిట్లో ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీపై చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇక ఆగ్రహంతో రగిలిపోతున్న మెలోనీ మాత్రం కాకమ్మ కథలు బండి వార్చడంలో ట్రంప్కు సాటిలేరని గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ G7 సమిట్లో మెలనీపై చేసిన కామెంట్ ఏంటి, దీనిపై ఆమె ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు నోటి దురుసుతనం ఎక్కువ. ఎవరిని పడితే వారిని చులకనగా మాట్లాడడం ఆయనకే చెల్లిందే. ఆడామగా తేడా లేదు. తనకంటే వయసులో పెద్దవారిని కూడా ఆయన వదలకుండా తిడుతూ ఉంటారు. ఏడాది ఈస్టర్ రోజు ఆవేశంతో ఊగిపోతూ ఇరాన్ హార్మోస్ గురించి మాట్లాడుతూ F-వర్డ్ని ఉపయోగించాడు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ని ముసలినక్క అంటూ పచ్చిబూతులు తిట్టాడు. ఇప్పటివరకు అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారు ఎవరూ ట్రంప్లా వ్యవహరించుండరు. ఇక అసలు విషయానికొస్తాయి. ఫ్రాన్స్లో G7 సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచారు. అందరితో కలివిడిగా తిరుగుతూ హుషారుగా కనిపించారు. అయితే ట్రంప్ ఇటాలియన్ టీవీతో మాట్లాడుతూ మీ ప్రధానమంత్రి తనతో ఫోటో దిగాలని ప్రాధేయపడ్డారని, అడుక్కున్నారని కాస్త వెటకారంగా అన్నారు. అంతే, ట్రంప్ నుంచి కమెంట్లు వెలువడిన వెంటనే మెలోనీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ట్రంప్ నోటి నుంచి ఇలాంటి మాటలొస్తాయని తాను అనుకోలేదని, తాను ఆశ్చర్యపోయానని మెలోనీ చెప్పుకొచ్చారు. ట్రంప్ రెచ్చగొట్టే కమెంట్లతో ఇరువురు నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇక మెలోనీ మాత్రం ట్రంప్ కమెంట్లు మొత్తం కల్పితాలని మండిపడ్డారు. తాను కానీ ఇటలీ కానీ మీ వద్దకొచ్చి వేడుకునే పరిస్థితే లేదని ట్రంప్కు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటాలియన్ విదేశాంగ మంత్రి ఆంటోనియో టస్సానీ వచ్చే వారం ప్రారంభంలో అమెరికా పర్యటనకు వెళ్లాల్సిందే. ట్రంప్ వ్యాఖ్యలతో ఆయన తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ఈ వారం ప్రారంభంలో ఫ్రాన్స్లోని ఏవియన్ లెస్ బైన్స్ జరిగిన సమ్మిట్లో ట్రంప్, మెలోనీలు నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. తర్వాత మెలోనీ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరి మధ్య సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదని, ఒకరిపై ఒకరం నిందారోపణలు చేసుకోలేదని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ట్రంప్ ఇటలీకి చెందిన La7 అనే ఛానల్కు ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మెలోనీ తనతో ఫోటో దిగాలని బతిమలాడుకుంది. ఆమెను చూస్తే జాలేసింది, అందుకే సరేనన్నాను అని ట్రంప్ అన్నాడు. అయితే ఇరువురు నాయకులు ఏవియాన్ లెస్ బైన్స్లలో వారిద్దరూ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక చిన్న సోఫాలో ఇరువురు నాయకులు కూర్చొని సరదాగా మాట్లాడుతున్న ఫోటోలు గ్లోబల్ మీడియాలో కూడా ప్రసారమయ్యాయి. ఇక ట్రంప్తో మెలోనీ నవ్వుతూ మాట్లాడటం కూడా కనిపించింది. ఆయనతో ఫోటో దిగినందుకు ఆమె సంతోషపడి ఉండవచ్చునని ట్రంప్ చెప్పారు. అయితే La7 ఛానల్ మాత్రం ట్రంప్ ఇంగ్లీష్లో మాట్లాడిన మాటలు ప్రసారం చేయలేదు. అయితే ఇటాలియన్ భాషలో తర్జుమా చేసి ప్రసారం చేసింది. La7 ఛానల్లో ఈ వార్త ప్రసారమైన వెంటనే మెలోనీ షాక్కి గురయ్యారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫాలోవర్స్నుద్దేశించి ప్రసంగించారు. అమెరికా ప్రెసిడెంట్ తమతో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా ట్రంప్ ఇలానే వ్యవహరించారని ఆమె గుర్తు చేశారు. అయితే ట్రంప్ పాశ్చాత్య దేశాలతో కానీ, అమెరికా శత్రుదేశాల విషయంలో మాత్రం అంత చులకనగా మాట్లాడరు. వారితో సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తారని ట్రంప్కు చురకలంటించారు. బహుశా ఆమె ఇరాన్ను కానీ, రష్యాని కానీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసుండొచ్చు. అయితే ట్రంప్ గుర్తుంచుకోవాల్సింది మాత్రం తాను కానీ, ఇటలీ కానీ మీ వద్దకొచ్చి యాచించే పరిస్థితి ఉండదని ఆమె కాస్త కటుగానే ట్రంప్కి కౌంటర్ ఇచ్చారు. అయితే ట్రంప్, మెలోనీలు ఒకప్పుడు అత్యంత సన్నిహిత రాజకీయ మిత్రులుగా ఉండేవారు. అయితే రాను రాను వారి మధ్య సంబంధాలు కాస్త బలహీనపడ్డాయి. ఇక మెలోనీ విషయానికొస్తే 2022లో ఆమె ఇటలీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే గత ఏడాది జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం సమయంలో మెలోనీ ఒక్కరే హాజరయ్యారు తప్పించి ఏ ఒక్క యూరోపియన్ నాయకుడు హాజరు కాలేదు. అయితే అమెరికా ప్రెసిడెంట్కు యూరోపియన్ నాయకులకు మధ్య ఆమె వారధిగా ఉంటారని అప్పుడు భావించారు. ఇదిలా ఉండగా ఆమె ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకించారు. దీంతో ఏడాది ఏప్రిల్లో ట్రంప్ ఇటలీకి చెందిన ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మెలోనీపై మండిపడ్డారు. ఆమె ధైర్యవంతురాలని అనుకున్నా, తీరా చూస్తే ఆమె పిరికిపందలా ఉందంటూ మెలోనీపై విరుచుకుపడ్డారు.
ఇక మరోమారు ట్రంప్ పోప్ లియో XIVని ఉద్దేశించి నేరాల విషయంలో అత్యంత బలహీనంగా ఉన్నాడని, విదేశాంగ విధానం విషయంలో ఘోరంగా వ్యవహరిస్తున్నాడని పోప్ లియోపై ట్రంప్ చేసిన కమెంట్లకు మెలోనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ట్రంప్ మెలోనీపై చేసిన కమెంట్లపై ఇటలీ రాజకీయ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇటలీ ప్రెసిడెంట్ సెర్గియో మాట్రెల్లా మెలోనీకి ఫోన్ చేసి ఆమెకు మద్దతు తెలిపారు. ఇటాలియన్ ప్రధానమంత్రిని ఉద్దేశించి అహంకారపూరిత ధోరణిలో మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఇటలీ ప్రతిపక్ష నాయకుడు సెనేటర్ ఫిలిప్పో సెన్సీ కూడా మెలోనీకి అండగా నిలిచారు. అయితే ట్రంప్ మెలోనీపై ఇరాన్ యుద్ధానికి సంబంధించి మండిపడ్డ తర్వాత తాజాగా వారు G7 సమ్మిట్లో కలుసుకున్నారు. అయితే ఇరువురు ఇరాన్ వివాదాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటున్నారని అంతా భావించారు. అయితే G7 సమ్మిట్లో యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ట్రంప్ని మెలోనీని ఉద్దేశించి మళ్లీ మీరు మిత్రులయ్యారా అని జోక్ చేశారు. అక్కడే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిచ్ మెర్జ్ కూడా ఉన్నారు. దీనికి మెలోనీ సమాధానం చెబుతూ తాము ఎల్లప్పుడూ మిత్రులమే అని అన్నారు. దానికి ట్రంప్ సరదాగా సమాధానం చెబుతూ ఆమె తనను వదిలేశారని అన్నారు. దానికి మెలోనీ సమాధానం ఇస్తూ అలాంటిదేదీ లేదు అంటూ నవ్వుతూ అన్నారు. ఇక మెలోనీ విషయానికొస్తే యూరోప్లో ట్రంప్కి అత్యంత సన్నిహిత మిత్రురాలిగా ఆమెనే చెబుతూ ఉంటారు. గతేడాది జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మెలోనీ ఒక్కరే హాజరయ్యారు. ఆ తర్వాత ఆమె రోమ్లో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల్లా వోన్ డెర్ లియాన్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్తో కలిసి హై ప్రొఫైల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో వాన్స్ మెలోనీని ఉద్దేశించి అట్లాంటిక్కి యూరోప్కి మధ్య మెలోనీ వంతెనలా వ్యవహరిస్తోందన్నారు. అయితే కొద్ది నెలల నుంచి ట్రంప్కు మెలోనీకి మధ్య సంబంధాలు మాత్రం దెబ్బతిన్నాయి. ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయన అందరితో గొడవపడుతూ ఉంటాడు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఆయన పరోక్షంగా పుతిన్కి మద్దతు తెలపడం కూడా యూరోపియన్ నాయకులకు మింగుడు పడ్డం లేదు. దీంతో వారంతా ట్రంప్తో తెగదింపులు చేసుకున్నారు. ఇక ఇటలీ విషయానికొస్తే నాటోలో సభ్యత్వం కలిగిన దేశం. నాటోలో సభ్యత్వానికి యుక్రెయిన్కు ఇటలీ మద్దతు కూడా ప్రకటించింది. నాటో దేశాలు యుక్రెయిన్కు మద్దతివ్వడం పట్ల ట్రంప్ తరచూ EU దేశాలతో గొడవపడేవాడు. ఇక ట్రంప్ ఆవేశంతో తనను వ్యతిరేకించే దేశాలపై భారీ ఎత్తున టారిఫ్ బాదడం ఆయనకు అలవాటే. ఇక ఆయన ఇటలీపై కూడా భారీ ఎత్తున సుంకాలు బాతాడు. ఇక ట్రంప్ ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత ఇటలీలో కూడా ఇంధన సంక్షోభం ఏర్పడింది. దేశీయంగా ఇంధన ధరలు పెరిగిపోవడంతో ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆమె కూడా ఇరాన్తో యుద్ధాన్ని ముగించాలని కోరారు. ఇదిలా ఉండగా అమెరికా యుద్ధ విమానాల్ని తమ గగనతలం పైనుంచి ప్రయాణించడానికి ఇటలీ అనుమతించలేదు. మిడిలీస్ట్లో యుద్ధానికి తమకు సిసిలీలో మిలిటరీ బేస్ ఇవ్వాలని ట్రంప్ పట్టుబడ్డం, మెలోనీ నిరాకరించడం కూడా ట్రంప్కి ఆగ్రహం తెప్పించింది. ఇక G7 సదస్సులో ముఖాముఖి మాట్లాడుకొని మనస్పర్ధలు దూరం చేద్దామనుకుంటే పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. కాగా అమెరికా నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కొనుగోలు చేయాలని ఇటలీ అనుకుంది. తీరా చూస్తే ట్రంప్ నోటి దుర్సుతనంతో ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోవలసి వచ్చిందంటున్నారు యూరోపియన్ దౌత్యవేత్తలు.